ఇక ఎస్ఆర్సి తన నివేదికను సమర్పించి దాంట్లో ఏం పేర్కొంది? ఎస్ఆర్సి ప్రధాన సిఫారసులు. అయితే ఎస్ఆర్సి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏ సిఫారసులను చేసింది అంటే తన రికమెండేషన్లో ఏ అంశాలను పేర్కొందనే విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే హైదరాబాద్, తెలంగాణ, విదర్భాలతో పాటు 16 రాష్ట్రాలను అంటే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ మరి విదర్భాలతో పాటు 16 రాష్ట్రాలను 3 కేంద్రపాలిత ప్రాంతాలను స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అడిగాడు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను సిఫార్సు చేసింది తమ నివేదికలో అంటే 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ తమ నివేదికలో సిఫార్సు చేసింది. ఇక స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను భాషా రాష్ట్రాల కమిషన్గా కొందరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్గా పేర్కొంటారు. ఎందుకంటే రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ఏ దాన్ని ప్రమాణంగా తీసుకుంది ఈ కమిషన్? భాషను తీసుకుంది. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ అంటని కూడా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఏదాన్ని? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఇక ఇది తప్పుడు ప్రస్తావననే. ఎందుకంటే రాష్ట్రాల ఏర్పాటు కమిషన్ను కేవలం భాష ప్రతిపాదిక తీసుకోలేదు. కానీ ఇక్కడ ప్రస్తావించినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ అంటని చెప్తారు. కానీ ఇది వాస్తవంగా తప్పుడు భావన. ఎందుకు తప్పుడు భావన అంటే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి భాషను మాత్రమే ప్రమాణంగా తీసుకోలేదు. ఎన్నో ఇతర అంశాలను కూడా పరిశీలించి ఇది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయానికి రావడంలో కూడా కొన్ని అంశాలను చర్చించి ఇది సూచనలను కూడా ఇచ్చింది. కాబట్టి ఇది కేవలము కొంతమందికి సంబంధించిన భావన మాత్రమే. ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను పలు రాష్ట్రాలుగా విభజించింది. అంటే ఇది ఒకే భాష మాట్లాడే కొన్ని ప్రాంతాలను వివిధ రాష్ట్రాలుగా విభజించింది. అవి ఒకే భాష ఒకే రాష్ట్రం కాకుండా ఒక భాష కొన్ని రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలుగా ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ పేర్కొంది. ఎందుకంటే హిందీ భాష వారికి మొత్తం ఒకే రాష్ట్రం కావాలి. కానీ అక్కడ భాషను ప్రమాణంగా తీసుకుంటే హిందీ వారికి ఒకే రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాలను ఇది ఏర్పాటు చేయడం జరిగింది, సిఫారసు చేసింది. దీన్ని భాషా రాష్ట్రాల కమిషన్గా వ్యవహరించడం తప్పని స్పష్టం చేస్తుంది. అంటే ఈ విధంగా ఒక భాషకు ఎన్నో రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఒక భాష ప్రతిపాదిగా మొత్తం ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి దీని అనుసారం ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ చెప్పడం అనేది ఇది అర్థపర్థము లేని వాదన. ఇక ఎస్ఆర్సి నివేదికలో 5వ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రం గురించి, 6వ చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం గురించి వివరించడం జరిగింది. అయితే ఈ కమిషన్ తన నివేదికలో అయితే మొత్తం కమిషన్ నివేదికను మనం ఇక్కడ ప్రస్తావించడం లేదు. మనకు కావాల్సింది ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, విశాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, లేకుంటే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి. అయితే ఇక్కడ కమిషన్ ఏం చెప్పిందంటే తమ 5వ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి, 6వ చాప్టర్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించింది. ఇవి రెండే మనకు కావాల్సింది. కాబట్టి వీటిని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇక హైదరాబాద్ రాష్ట్ర విభజనకు సంబంధించి ఎస్ఆర్సి నివేదికలో పేర 59 నుంచి 68 వరకు చర్చించడం జరిగింది. అయితే మరి హైదరాబాద్ రాష్ట్రంకి సంబంధించి ఎక్కడి నుంచి అంటే 5వ చాప్టర్లో ఏ పేర నుంచి ఏ పేర వరకు అంటే ఇది 359 నుంచి 368 పేర వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని గురించి ప్రస్తావించింది. అంటే మనకి ఇక్కడ ఏం తెలియాలా? కమిషన్ యొక్క నివేదికలో చాప్టర్ 5 మరి పేర ఎక్కడి నుంచి అంటే 359 నుంచి 368 పేర వరకు హైదరాబాద్ రాష్ట్రం గురించి చర్చించింది కమిషన్. ప్రతి రాజకీయ పార్టీ సంఘము హైదరాబాద్ను విభజించాలని కోరినాయి. మరి ప్రతి రాజకీయ పార్టీ మరి ఇతర సంఘాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించాలని కోరినాయి. అంటే హైదరాబాద్ రాష్ట్రము మూడు భిన్నమైనటువంటి భాషల కలయికతో ఏర్పడినటువంటి హైదరాబాద్ రాష్ట్రము. అంటే తెలుగు ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతము, మరాఠీ ప్రాంతమైనటువంటి మరాఠా ప్రాంతము, మరి దాని తర్వాత కన్నడ భాష కలిగినటువంటి కన్నడ ప్రాంతం. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి దీన్ని
ప్రత్యేకంగా ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రాష్ట్రంలో కలపాలనేది అందరూ ప్రతిపాదించడం జరిగింది, సిఫారసు చేయడం జరిగింది. కేవలం కొద్ది మంది మాత్రమే 200 ఏళ్ల నుండి దక్కని సంస్కృతి ఉన్నదని, హైదరాబాద్ను విభజించవద్దని, సంస్కృతిని పరిరక్షించాలని కోరారు. అయితే దీంట్లో కొంతమంది, అంటే కొద్ది మంది మాత్రమే, హైదరాబాద్కు సంబంధించి 200 సంవత్సరాల నుంచి దక్కని సంస్కృతి అనే ఒక ప్రత్యేక సంస్కృతి మనుగడ సాగిస్తున్నది కాబట్టి దీన్ని హైదరాబాద్ను ఆ విధంగానే రాష్ట్రంగా పెట్టామని పేర్కొన్నారు. వారు కొద్ది మంది మాత్రమే. కానీ భాషా విధంగా 3 ప్రాంతాలను విభజించాలని చాలామంది కోరడం జరిగింది. ఇక దేశ ఐక్యతకు దక్కని సంస్కృతి దోహదపడుతుంది అన్నారు. ఎవరైతే దక్కని సంస్కృతి ప్రస్తావన తీసుకురావడం జరిగిందో వాళ్ళు ఏమన్నారంటే, దేశం యొక్క ఐక్యతకు దక్కని సంస్కృతి ఉపయోగపడుతుందని తమ వాదనలో పేర్కొన్నారు. ఇక ఈ అభిప్రాయంతో కమిషన్ ఏకీభవించలేదు. ముఖ్యంగా హైదరాబాదు దక్కని సంస్కృతి గురించి ఎవరైతే ప్రస్తావన తీసుకొచ్చారో, ఈ సంస్కృతి 200 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది ఒకటి అయితే, రెండవది ఏంది, ఇది దేశ సమగ్రతకు తోడ్పడగలదని పేర్కొన్నారు. కానీ ఈ వాదనతో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎంత మాత్రమో ఏకీభవించలేదు. మరి హైదరాబాద్లో ముస్లింలలో నెలకొన్న భయాందోళన గురించి కమిషన్ ఇలాగా పేర్కొంది. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క భయాందోళనకు సంబంధించి కమిషన్ ఒక విధంగా వ్యాఖ్యానించింది. ఎందుకు వ్యాఖ్యానించిందంటే 1947 సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి పోలీస్ యాక్షన్లో ముస్లింల పైన ఇతోధికమైనటువంటి దాడులు జరిగాయి. అప్పటి నుంచి ముస్లింలు ఏమున్నారు, భయాందోళనలో ఉన్నారు. అయితే ఆ భయాందోళనకు సంబంధించి కమిషన్ ఒక వ్యాఖ్యానం చేసింది. ఆ వ్యాఖ్యానం ఏంటంటే 45.4% మంది సికింద్రాబాద్లో ఉర్దూ భాష మాట్లాడుతున్నారు. ఎంత? 45.4% మంది ముస్లింలు సికింద్రాబాద్ జంటనగర్లో ఉర్దూ భాషను మాట్లాడుతున్నారు. ఉర్దూ భాష మాట్లాడే జంటనగర్ల ప్రజల భాష సంస్కృతుల పరిరక్షణకు, వికాసానికి అదనంగా చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల పరిపాలనలో ఉర్దూకు ప్రత్యేక గుర్తింపు స్థాయి ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. ఉర్దూ మాట్లాడే జంట నగరాల్లో ఉన్నటువంటి ముస్లింలకు ప్రత్యేక పరిరక్షణ ఇవ్వాలని, అదే కాకుండా వికాసానికి అదనంగా చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో పరిపాలనలో ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు స్థాయి ఇవ్వాలని కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ఎందుకంటే పరిపాలన మరియు విద్యా సంస్థల్లో ఉర్దూకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలనేది కమిషన్ యొక్క వాదన. ఎందుకు ఈ వాదన వచ్చింది అంటే, అప్పటి నుంచి ఈ ఉర్దూ అనేది అధికారిక భాషగా నిజాం పరిపాలనలో కొనసాగింది కాబట్టి ఆ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సంస్కృతి ఒకేసారి మనం తోడిపేస్తే ఈ ప్రజలు భయాందోళన గురి అవుతున్నారు అనేది కమిషన్ యొక్క వాదన. అయితే ఉద్యోగ నియామకాలలో ఉర్దూ భాష మాట్లాడే వారి పట్ల వివక్ష తావు లేకుండా చర్యలు చేపట్టాలని, మరి ఉద్యోగ నియామకాల్లో ఉర్దూ భాష మాట్లాడే ప్రజల పట్ల విచక్షణాయుతమైనటువంటి పరిస్థితులు అవలంబించరాదు. ఎందుకంటే వారికి తగిన గౌరవ ప్రతిపత్తులు న్యాయం చేయాలని కమిషన్ పేర్కొంది. ఇక ఎస్ఆర్సి నివేదికలోని 368 పేరాలు స్పష్టంగా పేర్కొంది. ఇదే కాకుండా తన నివేదికలో ఈ 5వ చాప్టర్ 368 ప్రకరణలో కమిషన్ స్పష్టంగా విషయాన్ని ప్రస్తావించింది ఉర్దూ గురించి. ఇక విశాలాంధ్ర వాదన గురించి పేర 369 నుంచి 374 వరకు ప్రస్తావించింది. అయితే విశాలాంధ్రకు సంబంధించి 6వ చాప్టర్లో ఎక్కడ ప్రస్తావించింది అంటే 369 నుంచి 374 వరకు కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అంటే పేర 369-74 నుంచి ఇది ప్రస్తావించినటువంటి అంశాలను మనం గమనిద్దాం. ఇది ఏంది? ప్రకరణం 369 ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తును విశాలాంధ్ర ఏర్పాటు అవకాశం నేపథ్యంలో నిర్ణయించవలసి ఉంది. ప్రస్తుతం హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి విశాలాంధ్ర ఏర్పాటుకు అవకాశం గల నేపథ్యంలో
పరిశీలించవలసి ఉంది. అంటే ఇక్కడ తెలుగు భాష మాట్లాడే ప్రాంత ప్రజలను విశాలాంధ్ర ఏర్పాటు చేసే నేపథ్యంలో ఈ తెలంగాణలో తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించవలసి ఉంది అంటని కమిషన్ పేర్కొంది 369 ఈ ప్రకరణంలో. ఇక 370 ప్రకరణం ఏం పెరిగిందంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందున, అయితే మనకందరికీ తెలుసు అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో ఆ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మద్రాసు రాష్ట్రం నుంచి. అంటే తమిళుల యొక్క ప్రాబల్యం నుంచి తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1953లో కొత్త రాష్ట్రాల్లో ఏర్పాటును ఆంధ్రులు ప్రత్యేకంగా సర్కారు ప్రాంతం వారు చివరి ఏర్పాటుగా భావించడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలు ఇది అంతిమ రాష్ట్ర ఏర్పాటుగా భావించడం లేదు. ఎందుకు అంటే ఆనాటి ఆర్థిక సాంఘిక రాజధాని సమస్యతో సతమతం అవుతున్నటువంటి తెలుగు ప్రజలకు ఒక సమగ్రమైనటువంటి రాష్ట్రం ఉండాలనే వాదన, దానితో పాటు వీళ్ళ భావజాలం ఏంటంటే ఈ రాష్ట్రము ఇక ప్రత్యేకంగా అంతిమంగా ఏర్పడినట్టు ఆంధ్ర ప్రజలు భావించడం లేదు అని పేర్కొంది. ఇక 371 పేర్లు ఏం పేర్కొన్నారు? తెలంగాణతో కూడిన విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడితే అది 3,20,00,000 జనాభా, విస్తారమైన జలవనరులు, ఖనిజ సంపదలు, విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఇంకోటి ఏం పేర్కొంది 371 ప్రకరణంలో అంటే తెలంగాణతో కూడిన విశాలాంధ్ర ఏర్పడితే జనాభా ఎంత ఏర్పడుతుంది? 3,20,00,000 జనాభా, మరి లక్షల మంది జనాభా, విస్తారమైన జలవనరులు అంటే ఈ తెలుగు ప్రాంతానికి విస్తారమైనటువంటి జలవనరులు లభిస్తాయి, ఖనిజ సంపద, విద్యుత్ ఉత్పాదన ఉంటుంది. అంటే 3,20,00,000 జనాభా, విస్తారమైనటువంటి నీటి వనరులు, సారవంతమైనటువంటి భూములు, విద్యుత్ ఉత్పాదన అనేది విస్తారంగా లభిస్తుంది అని పేర్కొంది. ఇక విశాలమైన సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రం అవుతుంది. అదే కాకుండా విస్తారమైనటువంటి సముద్ర తీరము కలిగినటువంటి రాష్ట్రంగా ఏర్పడబోయే రాష్ట్రము ఏర్పడుతుంది తెలుగు ప్రజల రాష్ట్రము. ఇక హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలు, అదే కాకుండా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరం ఉన్నందున ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి రాజధాని సమస్యను పరిష్కరించవచ్చు. అదే కాకుండా ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో రాజధాని సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. అంటే మన ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి సరి అయినటువంటి భవనాలు లేవు. అందుకొరకే పూనా నుంచి డేరాలు తెప్పించి, అంటే మిలిటరీ డేరాలు తెప్పించి డేరాలు వేసి దాంట్లో పరిపాలనను నిర్వహించడం జరిగింది. కర్నూలులో ఈ రాజధానికి సంబంధించి ఎక్కడైతే ఆఫీసులు డేరాల రూపంలో ఏర్పాటు చేయబడ్డాయో దాన్ని డేరా నగరం అంటనే పేర్కొన్నారు. అయితే ఈ ఆంధ్ర ప్రజలకు ఒక సమస్య, ఈ రాజధాని సమస్య ఉంది. ఆ సమస్య హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఇవి రెండు ఒక రాష్ట్ర రాజధానికి సరిపోతాయి, అంటే రాజధాని సమస్య తీరుతుందని పేర్కొనడం జరిగింది. 372 ప్రకటనలో ఏం పేర్కొందంటే విశాలాంధ్ర స్థాపన వలన మరొక ప్రయోజనం ఏమిటంటే, విశాలాంధ్ర అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతం ఒకటి చేసి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే కృష్ణా గోదావరి నదులు ఏకీకృత వ్యవస్థ అదుపులోకి తేబడతాయి. అదే కాకుండా విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే కృష్ణా గోదావరి నదులు ఏకకేంద్ర అధికార పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు సమస్యలు ఏది ఉండవు. ఈ రెండు నదుల నీటిని పుష్కలంగా వాడుకోవచ్చును. ఇక భారతదేశానికి గల ఆశావహ అంటే అంబిషియస్ నదులలో ముందు వరుసలో ఉన్న కృష్ణా గోదావరి నదులు పరిపాలన సాంకేతిక కారణాల వలన చాలా ఏళ్లుగా ఉపయోగంలో లేనివి డెల్టాలో నిర్మించిన ఆనకట్టల ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చు. అంటే ఈ కృష్ణా గోదావరి నదులు భారతదేశం అంతటా ఆశావహమైనటువంటి దృక్పథంతో నీటిని ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి నదులు.
అయితే ఈ రెండు నదుల యొక్క నిర్వహణ ఏక పరిపాలనా చట్టంలోకి వస్తే వీటి ద్వారా లభించే ప్రయోజనాలు ఈ తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రలోని డెల్టా ప్రాంతానికి పుష్కలంగా వాడుకోవచ్చును అని పేర్కొంది. ఇక కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేయడం వల్ల బహుళ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒకే స్వతంత్ర రాజకీయ పరిధిలో ఉండి తెలంగాణ విడిగా లేకుంటే తూర్పు పరివాహక ప్రాంతాలు, అంటే ఇక్కడ ఏం పేర్కొంది, ఈ రెండు నదుల యొక్క ఈ బహుళ విధమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించి వీటిపైన ఆనకట్టలు కట్టడం అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ స్వతంత్ర రాజకీయ పరిధిలో ఉండి తెలంగాణ విడిగా లేకుంటే తూర్పు పరివాహక ప్రాంతాల్లో నదీ జలాల వినియోగానికి ప్రణాళికను రూపొందించడం, ఆచరణలోకి తేవడం వంటివి త్వరగా చేయవచ్చును. ఈ రెండు నదీ వ్యవస్థలు స్వతంత్రంగా ఒకే రాజకీయ పరిధిలో ఉంటే తూర్పు ప్రాంతంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధమైనవో వాటిని ప్రయోజనకరంగా వాడుకలోకి తీసుకురావచ్చును అని పేర్కొనడం జరిగింది. ఇక 373 ప్రకారం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం చేయడం వలన తెలంగాణ ప్రాంతము ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందగలదని పేర్కొన్నారు. ప్రస్తుతము తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేయడం వలన తెలంగాణ ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చును అని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నా, కానీ విశాలాంధ్రప్రదేశ్లో తెలంగాణను కలపడం వలన తెలంగాణకు కూడా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు సమకూర్చబడతాయని పేర్కొనడం జరిగింది. తెలంగాణ చాలా కాలంగా ఆహార ధాన్యాల కొరతను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నది. అంటే అప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య కొనసాగేది. అది ఏంటంటే ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలిపితే ఈ ఆహార ధాన్యాల కొరత అనేది తీరుతుంది. అయితే ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రము ఆహార ధాన్యాల ఉత్పత్తి మిగులులో ఉన్నది కాబట్టి తెలంగాణ దీన్ని ఉపయోగించుకోవచ్చును. ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయంలో చాలా కాలంగా ఆంధ్ర రాష్ట్రము మిగులు ఆహార ధాన్యాలతో కొనసాగుతున్నది. ఎప్పుడైతే తెలంగాణ ఆహార ధాన్య కొరతను ఎదుర్కొంటున్నదో ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఒక విశాల రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆహార కొరతను తీర్చవచ్చును. అది ఎలా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రము చాలా కాలంగా ఆహార ధాన్యాల మిగులుతో కొనసాగుతున్నది కాబట్టి ఆ మిగులును తెలంగాణ ప్రాంతము వినియోగించుకోవచ్చు అనేది ఈ ఎస్ఆర్సి యొక్క అభిప్రాయం. ఇక అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు కొరతను ఎదుర్కొంటుంది. అయితే ఇదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక లూఫుల్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రము బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నది. అంటే బొగ్గు ఆంధ్ర రాష్ట్రము వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి స్థాయిలో బొగ్గు లభించడం లేదు కాబట్టి బొగ్గు కొరతను ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్నది. అందుచే సింగరేణి బొగ్గు నుండి సరఫరాను పొందడం సాధ్యమవుతుంది. ఒకే రాష్ట్రం ఏర్పడితే ఈ బొగ్గు కొరత ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రాంతంలోని ఈ సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గును ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకోవచ్చును. తెలంగాణ సాధన పరిపాలనలో చేస్తున్న వ్యయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చేయడం వలన చాలా వ్యయాన్ని ఆదా చేయవచ్చు. మరి తెలంగాణ రాష్ట్రము ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఉండి అది పరిపాలనపై చేస్తున్నటువంటి వ్యయాన్ని ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిపాలనపరమైనటువంటి వ్యయం చేయడం వలన అయితే తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఆర్థికపరమైనటువంటి వనరులు మిగులు ఏర్పడుతుంది అని పేర్కొంది. 374 తెలంగాణ ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక వర్తకులు, అంటే ఆంధ్ర మరి తెలంగాణకు చెందినటువంటి వర్తకులు అంటే ఏదో వ్యాపారస్తులు, ప్రజా సంస్థలు చాలా కాలంగా భావోద్వేగంతో కూడిన సఖ్యత కలిగి ఉందన్న దీనికి విరుద్ధంగా బలమైన కారణాలు ఉంటే తప్ప విశాలాంధ్ర సెంటిమెంట్ పరిగణించడానికి అర్హత కలిగినవే. అప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఈ వ్యాపారస్తులు వాళ్ళు ఎటువంటి సఖ్యతను కలిగి ఉన్నారంటే భావోద్వేగంతో కలిగినటువంటి సఖ్యతను కలిగి ఉన్నారు.
దీనికి విరుద్ధంగా అంటే ఈ రాష్ట్రం ఏర్పడాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు తెలంగాణ మరి ఆంధ్ర ప్రాంతం యొక్క ఈ వర్తకులు అంటే వ్యాపారస్తులు. ఈ భావోద్వేగమైనటువంటి ఈ ఆశావాహద దృక్పథంతో ఈ రాష్ట్రం ఏర్పడాలనే ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. బలమైన కారణాలు ఉంటే తప్ప ఇది విశాలాంధ్ర సెంటిమెంటు పరిగణించడానికి అర్హత కలిగినదే. అంటే ఇది బలమైన సెంటిమెంటు ఉంటే తప్ప, అంటే ఇంకొక విధంగా బలమైన సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భరించదగినటువంటి అర్హతలు ఉన్నాయి అంటనే పేర్కొంది కమిషన్. తెలంగాణ అనుకూల వాదన. అయితే తెలంగాణకు అనుకూలమైనటువంటి వాదనలను ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎలా ప్రస్తావించింది? ఇది 375 ప్రకరణంలో పేర్కొంది. విశాలాంధ్రకు అనుకూలమైన వాదనలు హేతుబద్ధంగా ఉన్నా, అంటే విశాలాంధ్రకు మనం ప్రస్తావించినటువంటి అన్ని అంశాలు హేతుబద్ధంగా ఉన్నా, ఆలోచించదగినవి ఉన్నా, అవి రీజనబుల్గా ఉన్నా, ఇక తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండే వాదనలు కూడా అంతర్గతంగా కొట్టి పారేయలేము. ఇదే సందర్భంలో ఎన్ని వాదనలు విశాలాంధ్ర రాష్ట్రానికి విశాల ఆంధ్ర స్టేట్కు అనుకూలంగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాదనలను ఇలాగా తేలికగా కొట్టి పారేయలేము అంటని పేర్కొంది. 376 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఆంధ్ర రాష్ట్రము ఎదుర్కొంటున్నది. తెలంగాణతో పోలిస్తే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రము తలసరి ఆదాయము చాలా తక్కువగా ఉంది. అయితే తెలంగాణ ప్రాంతానికి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం కన్నా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటే ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి, మరి ఆర్థికంగా బలహీనంగా ఉంది ఆంధ్ర రాష్ట్రము. ఇక మరోవైపు తెలంగాణలో ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో భూమి పన్ను ద్వారా సమకూరే ఆదాయము, ముఖ్యంగా తెలంగాణలో భూమి శిస్తు ద్వారా, భూమి పన్నును భూమి శిస్తు ద్వారా అంటాము. ఈ శిస్తు ద్వారా సమకూరే ఆదాయము సుమారు 5 కోట్ల దాకా వసూలవుతున్న ఎక్సైజ్ ఆదాయము వ్యత్యాసానికి కారణమని అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రాంతంలో వసూలు అవుతున్నటువంటి భూమి శిస్తు ఆదాయము, మరి తెలంగాణలో 5 కోట్ల వరకు ఎక్సైజ్ ఆదాయము ఏర్పడుతున్నది. ఇది ఆంధ్ర మరి తెలంగాణ మధ్యన ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలకు ప్రధాన కారణము. అయితే ఆంధ్ర ప్రాంతంలో ఇటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎంత మాత్రము లేదు. ఇక ఏది ఏమైనప్పటికీ ఆంధ్రలో విలీనం కావడం వల్ల ఈ ప్రాంతంలో స్థిరమైన వనరుల ద్వారా సమకూరుతున్న ఆదాయము తరలించడం వలన, అంటే ఈ విధంగా స్థిరమైనటువంటి ఆదాయం రావడం తెలంగాణ జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి రెండు ఏర్పాటు చేస్తే ఇటువంటి స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించడం వలన ప్రస్తుతము ఆంధ్రలో ఎదుర్కొంటున్న అభివృద్ధి కార్యక్రమాలు నిధుల కొరతను ఎదుర్కొంటాయని తెలంగాణ ప్రజలు, నేతలు భయపడుతున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రం ఒకవేళ ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తరలించడం వలన తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఈ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. పరిపాలన కోణం నుంచి పరిశీలిస్తే ఆంధ్ర ప్రాంతంలో ఐక్యం కావడం వల్ల తెలంగాణ ప్రాంతం ఒనగూరే అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు. అదే కాకుండా ఈ పరిపాలన పరంగా ఒకవేళ మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కలవడం వలన తెలంగాణకు ఒనగూరే అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు అనేది పేర్కొనడం జరిగింది. ఇక 377 భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల విషయాన్ని పరిగణలోకి తీసుకునే సందర్భంలో విశాలాంధ్రలో ఈ ప్రాంతం అవసరాల గురించి పట్టించుకోరనే భయము తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో, అంటే తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంలో కలవడం వల్ల ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పనులను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారనేది
తెలంగాణ ప్రాంతం ప్రజల యొక్క భయము. ఇక ఉదాహరణకు భారతదేశానికి తెలంగాణ నందికొండ కృష్ణాపురం ప్రాజెక్టులు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు దీన్ని ఎట్లా నిరూపించడం జరిగిందంటే, ఈ నందికొండ కృష్ణాపురం ప్రాజెక్టులు ఈ భారతదేశంలోనే అతి గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు. ఈ నందికొండ ప్రాజెక్టు కృష్ణానది పైన నల్గొండ జిల్లాలో, ఈ కృష్ణాపురం ప్రాజెక్టు నిజామాబాద్లో చేపట్టే ఈ ప్రాజెక్టులు భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు. కోస్తాంధ్రలోని డెల్టా ప్రాంతంలో 2 నదులు నీటిని వినియోగంలోకి తేవాలనే ప్రణాళికలు కూడా సిద్ధమైనవి. అదే కాకుండా కోస్తాంధ్రలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ప్రణాళికలు సిద్ధము చేయడం జరిగింది. ఇక్కడ కోస్తాంధ్రలో అంటే ఆంధ్రప్రదేశ్లో. కనుక కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రజలు ప్రస్తుతం తనకు గల స్వతంత్రమైన హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే కృష్ణా గోదావరి నది పైన ఆనకట్టలు నిర్మించడానికి కోస్తాంధ్ర డెల్టా ప్రాంతంలో ప్రణాళికలు సిద్ధమైనవి. ఒకవేళ ఈ రెండు ప్రాంతాలు కలిస్తే తెలంగాణ ప్రాంతం యొక్క నీటి ప్రయోజనాలను ఆంధ్ర ప్రాంతంలో నిర్మించబోయే ప్రాజెక్టులకు వినియోగిస్తారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలు తమకు న్యాయబద్ధమైనటువంటి వాటా గోదావరి మరి కృష్ణా నదుల్లో వదులుకోవడానికి ఏమాత్రము సిద్ధంగా లేరు.